నేరేడు పండుతో ఇలా కొత్తగా ట్రై చేసి ఇవ్వండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌కి గాను చేసి ఇవ్వచ్చు. మరి నేరేడు పళ్ళతో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి రవ్వనైతే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది ఒక కప్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక కప్పు సేమియా అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఉత్త రవ్వ అయినా వేసుకోవచ్చు. ఇలా ఇవి రెండు కూడా బాగా కలిపేసుకుందాము. ఇలా రెండు కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకొని ఈ రవ్వ సేమియా మునిగేలాగా వేసుకోవాలి నీళ్ళు. ఇక్కడ వచ్చేసి 1.5 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి పుట్నాల పప్పును వేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా చింతపండు, అలాగే పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పుదీనా. నీళ్ళేం వేయకుండా ముందుగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకున్నది అంతా కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇంకా ఇందులోకి పోపు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నీలం పండ్లు అంటాం మేమైతే, ఒక్కొరు ఒకలా పిలుస్తుంటారు కదా, నేరేడు పళ్ళు. ఇవైతే కన్నగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా తురుముకునేది ఒకటి తీసేసుకొని ఈ విధంగా ఇలా అంతా కూడాను పండుని తీసేసుకొని ఇలా తురుముకోవాలి. లేదా మీరు కావాలి అంటే కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా లేదా కట్ చేసేసుకోవచ్చు. లేదా ఇలా కట్ చేసుకునైనా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అయినా కట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నది ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని మెత్తగా. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకా ఇక్కడ వచ్చేసి మనం సేమియా రవ్వ రెండు కూడా నానబెట్టేసుకున్నాం కదా, ఇది కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా. నీళ్ళేమి వేయకుండా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒకసారి, మరీ ఎక్కువసేపు అయితే లేదు, ఒకసారి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత వంట సోడా. ఇప్పుడు ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కూడాను బాగా కలిపేసుకుందాము. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుందాము. ఒకవేళ మీరు ఉత్త బియ్యం పిండి రవ్వతో అయినా చేసుకోవచ్చు, రవ్వ దోశలాగా. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి, అవసరం అనిపిస్తే. ఇలా ఈ విధంగా మనకు దోశ బ్యాటర్ లాగా ఉండాలి చూడండి. ఇక్కడైతే పెన్నం పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గరిట పిండిని అయితే ఈ విధంగా తీసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా కొంచెం పిండి అంతా ఇదైన తర్వాత కొంచెం పైన నూనె అయితే వేసుకుందాము. ఇలా నూనె వేసేసుకొని ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా ఇటువైపు కూడా బాగా కాల్చుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా
ఇలా ఒక గరిట పిండి దాన్ని వేసుకొని ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే ఇలా పెద్దగా కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు ఈ దోశలను వేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా పైన కొంచెం నూనె అనేది వేసేసుకొని ఈ దోశని కూడా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. మనకి నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా ఈజీగా వస్తాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుందాం. ఇప్పుడు ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా దోశలు. ఇలా మనకి నచ్చిన విధంగా ఈ దోశలు అనేది వేసేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. చూసారు కదా, మనకి క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా వస్తాయి ఈ దోశలు వచ్చేసి. ఇలా సాఫ్ట్గా కావాలి అంటే సాఫ్ట్గా వస్తాయి. ఇలా మనకు నచ్చిన విధంగా ఈ దోశలు అనేది చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు మనకు పళ్ళు చాలా దొరుకుతాయి కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే నీలం పండ్లతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.